మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం కొత్తపేట గ్రామ పంచాయతీ దగ్గర ఉన్నాము. నిన్న సర్పంచ్ బుక్క ప్రవీణ్ నాకు ఒక విచిత్ర వేషధారణ వేసుకొని కోతులు తమే ప్రయత్నం చేశారు. ప్రజలు కూడా విచిత్ర స్పందన వచ్చింది చెప్తున్నారు. మరి ప్రజలు ఏ విధంగా అనుకుంటున్నారు? బుక్క సర్పంచ్ స్పెషల్ అంటే తానే స్వయంగా రంగులు దిగి సర్పంచ్గా అయినా కూడా తానే స్వయంగా రంగులు దిగి తోలు తమే ప్రయత్నం చేశారు. మరి ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉంది వాళ్ళని వాళ్ళ మాటలు అడిగి ప్రజలు చెప్పండి. నిన్న సర్పంచ్ ఎన్నికైనా ఏమాత్రం నామోషిగా పడకుండా కూడా వేసి వేసుకొని కూడా కోతులు కర్రబట్టుకొని కోతులు తన ప్రయత్నం చేస్తాడు. అంటే గ్రామ ప్రజల కోసం ఏ విధంగా చూసుకోవచ్చు? ఏ విధంగా అంటే ఆయన ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీల ప్రకారము, పైన ప్రభుత్వం ప్రకారము ఎవరు ఏదన్నా నామోషి పడకోకుండా ప్రజలందరితో కలిసి వేషం వేసుకొని ఊరు బజార్ తిరిగి కోతులు కొట్టడం జరిగింది. అంటే ఏ విధంగా అంత కోతులు ఆ విధంగా ఉన్నాయి అంటే చెప్పారా? అంత ఎన్ని ఇబ్బందులు పడరు మీరు కోతుల గురించి? ఎక్కువ ఇబ్బందులు, కోతుల గురించి ఇబ్బందులు పడాలంటే నన్ను 40 కోతులు కరిచినాయి ఇంట్లో పడేసి. అట్లా పిల్లలు కొట్టుకాడికి పోయే పరిస్థితి లేదు, రైతు ఏరే పంట వేసే పరిస్థితి లేదు, అసలు ఏరే ఒక కూరగాయ పండు పొలం ఏం లేదు. విపరీతమైన కోతులు, మినిమం 4000 నుంచి 5000 కోతులు ఉన్నాయి. 1000-2000 కాదు, 5000 కోతులు ఉన్నాయి. ఒక ఇంట్లో నుంచి ఆడవాళ్ళు బయటికి వెళ్ళే పరిస్థితి లేదు. ఒక్క వరి పొలం వేస్తే తప్ప పత్తి, మొక్కజొన్న, శనగలు ఎలాంటి పంట వేసే పరిస్థితి లేదు. మొత్తం కోతులు పెడతాయి, విపరీతమైన కోతులు. పిల్లలు వెళ్ళి కొట్టుకాడిపోయి ఒక డబ్బా రొట్టె తెచ్చే పరిస్థితి లేదు. ఆడ మనిషి బయటకు వచ్చి అంట్లు తోమే పరిస్థితి లేదు. ఇంకా అసలు కోతులు కలిసి ఒక పెద్ద ఆవిడ చనిపోయింది. అందుకు ప్రవీణ్ నాయక్ గారు ఈ ఎన్నికైన తర్వాత ఫస్ట్ ప్రోగ్రాం చేసింది ఇదే. మంచిగా నిన్నటి వరకు చాలా, ఇవాళ కొద్దిగా బెస్ట్ అనిపిస్తుంది. నిన్న ఊరు బజార్లు అన్ని తిరిగి కోతులు కొట్టినాం. మంచి నిర్ణయం తీసుకున్నాడు ఆయన. వెనక మేము ఉన్నాం, మా ఆయన ప్రభుత్వం ఉంది. సుమారు కొత్తపేట గ్రామ పంచాయతీ 4000 కోతులు మాత్రం ఉన్నాయి. వీటిని నిన్న మాత్రం అందరూ యుద్ధ ప్రాతిపాదికను తరిమే ప్రయత్నం చేశారు. ఇక్కడ ఇంకో మనం అడుగు తెలుసు, నువ్వు చెప్పండి ఎట్లున్నది? సర్పంచ్ గారు అయితే కొత్తగా ఎన్నికైనందుకు మంచిగానే స్పందన వచ్చింది గ్రామంలో. ఆయన పట్టుదలతో ఇచ్చిన హామీ ప్రకారం వినూత వేషాలు వేసుకొని కర్ర పట్టుకొని ఆయన ముందుండి వార్డు సభ్యుల్ని కూడా నడిపిస్తున్నారు. అది ఇంకా పూర్తిగా సక్సెస్ కాలేదు. ఇంకా కొంతమంది సలహాలు నిపుణులని కూడా తీసుకుంటున్నారు ఏ విధంగా వీటిని నిర్మూలించాలని. ఆ విధంగా మేము కూడా సహకరిస్తాము. ప్రతి ఒక్కళ్ళు కర్రలు పట్టుకొని ఆ ఊరి నుంచి తరిమేయడానికి మేము కూడా ఆయనకు సహకరించి మేము కూడా ఒక పెద్దపీట వేసి గ్రామాన్ని కోతుల బెడద నుంచి కాపాడడంలో ఒక మా వంతు సహాయం చేస్తామని విన్నవించుకుంటాను. ఇప్పుడు చెప్తున్నారు వాళ్ళు, అంటే ఇక్కడ స్థానికులు చెప్తున్నారు, అంటే కోతులు కరిచి కూడా ఒక ముసలి చనిపోయింది అంటున్నారు, పంట పొలాలు నాశనం అయిపోతుంది అంటున్నారు. మరి దీన్ని ఏ విధంగా చేద్దాం? ఈ గ్రామ పంచాయతీ సర్పంచ్ గారు ప్రవీణ్ గారు మాకు ఎంటర్ అయిన కానించి మాకు చాలా అభివందనాలు. కాబట్టి ఆయన అంటే మాకు నమ్మకం. ఇంకోటి ఏంటంటే సర్పంచ్ గారు మేము ఎప్పుడైతే మేము నిలబెట్టామో అప్పటి నుంచి ఆయనకు మేము సహకరిస్తున్నాం, మమ్మల్ని ఆయన సహకరిస్తున్నాడు. మా కుంట కూడా మాకు ఏర్పాటు చేశాడు ఇక్కడ రింగ్ రోడ్డుగా. మళ్ళీ అట్టానే సంత కూడా మార్పేశాడు. కోతుల గురించి కూడా ఒక ఆమె చనిపోయింది మీద పడి. ఆడపిల్లగాళ్ళు బయటకు వస్తే ఎమ్మడి పడుతున్నాయి, సంత పోయి కూరగాయలు తీసుకొస్తే కవర్లు గుంజుకొని పోతున్నాయి. కాబట్టి మేము కూడా సహకరిస్తున్నాం, మాకు సర్పంచ్ గారు సహకరిస్తాను. కాబట్టి మాకు కోతులు లేకుండా ఇక్కడ పంపించే కార్యక్రమం తీసుకోవాలి. చెప్పండి, అంటే ఊర్లో అంటే పిల్లలు బయటకు పోవడానికి వీల్లేదు, ఇంట్లో పనులు చేసుకోవడానికి వీల్లేదు, మొత్తం అన్ని ఆగమనం చేస్తున్నాయి. ఒక వానర్స్ అయినా గుంపుగా వచ్చి చాలా ఇబ్బందులు పెడుతున్నారు. దీనికి నిన్న ప్రవీణ్ నాయక్ ఒక యువకుడు సర్పంచ్గా ఉండి తనకు విచిత్ర వేషధారణ వేసుకొని నిన్న ఈ విధంగా కార్యక్రమం చేశాడు. ఏ విధంగా తీసుకొచ్చాను? ఈ బుకే ప్రవీణ్ గారి నాయకత్వంలో గంధంపల్లి గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు, ఉప సర్పంచ్, సర్పంచ్ గారు మారు వేషంలో
అంటే మా కోతురు బెరడీలో బాగా దృష్టి సారించారు. ఇప్పుడు నిన్న చేసిన దాంట్లో కొద్దిగా 100కి రూపాయల ఒక ఆటాన వంతులు కొద్దిగా కోతులు బెరడ తగ్గిపోయింది. ఇంకా ఆటాన వంతుంది కాబట్టి దాన్ని కూడా కొద్దిగా ఈ సంక్రాంతి లోపు పూర్తి చేస్తారు. బుకే ప్రవీణ్ గారి పైన ఎమ్మెల్యే గారు కోరం కనకయ్య గారు ఉన్నారు కాబట్టి ఆయన ఏమి ఇచ్చిండో హామీలన్నీ చేయగలిగే వ్యక్తి. ఆయన నెగిటివ్ గా పనిచేసే వ్యక్తి, అందరిలో కలిసిపోయే రకం వ్యక్తి. మంచిగా ఈ ట్యాంకు బండు, చుట్టూరు పార్కు ఇవన్నీ చేసే మంచి ఆలోచనలు ఉన్నాయి. మనం కూడా ఆయనకి కొద్దిగా మంచిగా ఆయన అందులో ఉండి ఆయనతో సపోర్ట్ గా ఉండి మనం చేయగలిగితే మన గంధంపల్లిని మేజర్ పంచాయతీగా తీసుకురాగలిగే శక్తి ఆయనకు ఉన్నది. కాబట్టి మనందరం ప్రోత్సాహం చేయాలి. ఉన్నారు కదా ఇక్కడ గ్రామ ప్రజలు కూడా చెప్తున్నారు, 4,000 కోతులు నిర్విరామంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటి మీద దాడి, ఒక వాహన సైన్యంలో దాడి చేసి ప్రతి ఒక్కరిని ఇబ్బంది కలిసిన నేపథ్యంలో చలించినటువంటి ఎన్నికల హామీలో భాగంగా కూడా తానే స్వయంగా సొంతంగా ఉచిత వేషధారణ వేసుకొని కోతులు తవ్వే ప్రయత్నం చేశాడు సర్పంచ్ ముఖ్య ప్రవీణ్ నాయక్. దాని విధంగా తోడుగా తీసుకొని కూడా అభివృద్ధిలో కూడా ఎక్కడ లోటు లేకుండా కూడా కొత్తపేట గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా తీర్చిదిద్దేందుకు అన్ని అడుగులుగా ముందుకేస్తానని చెప్పేసి ధీమా వ్యక్తం చేస్తున్నాడు.